మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి బోర్డు సమావేశం. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. తొలి దశలో 161 సేవలు పొందవచ్చునని వెల్లడి. ఆచరణాత్మకమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రైవేట్ స్కూల్స్ ముందుండాలి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఘన నివాళులర్పించిన రాజకీయ పార్టీలు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. 15 ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని సూచించారు. పౌర సేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9553300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 9553300009 నంబర్ను కేటాయించింది. తొలి దశలో 161 సేవలను అందించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయని చెప్పారు. 80% సేవలను సెకండ్లలోనే అందిస్తామన్నారు. ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు క్యూఆర్ కోడ్ ఇస్తామని, తప్పులు ఉన్నా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని లోకేష్ తెలిపారు. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన. ఇతర నంబర్లను నమ్మవద్దని 9553300009 నంబర్ ద్వారానే సేవలు అధికారికంగా అందుతాయని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనే సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని భాషలు ఉంటాయన్నారు. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు గాంధీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. గాంధీజీ బోధనలు నేటికీ అనుసరణీయమని సీఎం తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. ఉండవల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన వ్యక్తుల్లో
మహాత్మా గాంధీ ఒకరని లోకేష్ అన్నారు. అహింసనే ఆయుధంగా బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే నసీర్ కొనియాడారు. గాంధీజీ 77వ వర్ధంతి సందర్భంగా హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేది గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మూల కూడా స్వచ్ఛతగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛత భారత్ మిషన్ని అటు నరేంద్ర మోడీ గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో పెద్ద ఎత్తున స్వచ్ఛతకు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణం. ఈ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. కావున ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో తప్పకుండా రాష్ట్రంలో, దేశంలో, మీ వీధిలో, మీ గ్రామంలో, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛతను పాటించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తా ఉన్నాం. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి జరిగింది. హిమనీ సెంటర్లోని మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. దేశంలో పేదరికం పోవాలని, మహిళలకు హక్కులు రావాలని గాంధీజీ పరితపించారని వారు అన్నారు. ప్రాణాలు అర్పించారు. అదేవిధంగా దరిద్ర నారాయణ కోసం, దరిద్రులు అనేది వాడు ఉండడానికి వీల్లేదు, దరిద్రుడు అనేది ఒక నారాయణ లాంటి వాడిని ప్రేమించండి, దరిద్రుని ఆదుకోండి అని చెప్పి దరిద్ర నారాయణ కోసం బాధపడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, మహిళలకు హక్కులు రావాలి, దళితులకి అందరితో సమానమైన హక్కులు రావాలని పరితపించిన త్యాగపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు చూస్తా ఉన్న ఈరోజు ఆసర్ అనే సంస్థ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్తా ఉన్నారు. అందువల్ల దాని ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలి. ఆయన నయా తాలిస్మాల్ని ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారు ప్రవచించినటువంటి నయా తాలిస్మాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర విద్యాశాఖ పరుగులు వేయడం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారి ఆశయాల్ని, లక్ష్యాలని, వారి గమ్యాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం భారతీయులందరూ కృషి చేస్తున్న సమయం ఆసన్నమైంది. వారు లౌకికవాదం కోసం, మత సామరస్యం కోసం అహింసని ఒక ఆయుధంగా తీసుకొని ప్రపంచానికి అందించిన మహానేత మహాత్మా గాంధీ గారు. ట్రస్టీషిప్తో సమాజంలో అసమానతలు ఉండకూడదు, ఆర్థిక అసమానతలు ఉండకూడదని వారు భావించి ఆ వైపు ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. కానీ ఈరోజు భారతదేశంలో 1% ధనవంతుల దగ్గర 40% సంపద ఉంది, 1% ధనవంతుల దగ్గర 22% జాతీయ ఆదాయం కేంద్రీకృతమై ఉంది. పేదలు చాలా ప్రపంచంలో అత్యధిక పేదలున్న దేశంగా భారతదేశం కొనసాగుతూ ఉంది. ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ 4వ వార్షిక కాన్ఫరెన్స్ గుంటూరులో జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యారంగంలో కార్పొరేట్ స్కూల్స్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి స్టూడెంట్ ప్రపంచంతో పోటీ పడేలా చేస్తున్నాయని పెమ్మసాని మనోహర్ అన్నారు. ఫీజులు అందుబాటులో ఉండేలా చేయటం ద్వారా కార్పొరేట్ స్కూల్స్ లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఉంటుందన్నారు. స్కూల్స్ కూడా బాగుండే విధంగా అన్ని రకాల ప్రైవేట్ స్కూల్స్లో ఇన్నోవేషన్ అవన్నీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ మల్టిపుల్ ఆల్రౌండెడ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటాయి. కొన్ని మంచి స్కూల్స్, అన్ని స్కూల్స్ అని కొన్ని మంచి స్కూల్స్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే విందామని వచ్చారు. కేవలం అర్బన్ ప్రాంతాలకి పరిమితం అవ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరిస్తే తప్పకుండా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. పోటీ పడే మనస్తత్వం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వసతులు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వసతులు పోల్చుకుంటే టీచర్లు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఫిజికల్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ ఇంకా రాబోయే రోజుల్లో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు లేకపోతే మాత్రం పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఫీజుల విషయంలో కూడా కొంచెం ర్యాషనలైజేషన్ పద్ధతిలో సామాన్యులు కూడా ఈ వ్యవస్థలో పాల్గొనే విధంగా భాగస్వాములు అయ్యే విధంగా ఒక బాధ్యత తీసుకోవాలనే విషయం నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేశాను. భారతదేశానికి అహింస ద్వారా స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నేతలు
ఘన నివాళులర్పించారు. గాంధీజీని హత్య చేసిన వారి విగ్రహాలు పెట్టి బీజేపీ దుర్మార్గపు రాజకీయాలు చేస్తుందని మస్తాన్ వలీ మండిపడ్డారు. అటువంటి నాయకుడిని జాతి వ్యాప్తంగా మహాత్మా జాతిపిత అని పిలుచుకుంటా ఉంటే ఒకవైపున ఈ దేశంలో పాలకులు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో మహాత్మా గాంధీ గారి యొక్క సమానత్వం, శాంతి ఇటువంటి ఆభరణాలు పక్కగా పట్టి ఎవరైతే మహాత్మా గాంధీ గారిని హత్య చేశారో ఆయన పేరు మీద విగ్రహాలు పెట్టుకోవడం ఈ భారత జాతికే అవమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని హిమనీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ నేతలు నివాళులర్పించారు. అహింసా మార్గాన్ని ఎంచుకొని ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తూ బ్రిటిష్ వాళ్ళకి ఎలాగైనా సరే స్వతంత్రాన్ని సాధించాలని చెప్పి వారు పట్టుదలతో ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అలాగే స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాంధీజీ ఆశయాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని భారతదేశం అంతటా కూడా ప్రవేశపెడుతూ గ్రామాన ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టౌన్లో కూడా స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని చేపడుతూ ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క గ్రామం స్వచ్ఛంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే భారతదేశం మంచి ఆయురారోగ్యాలతో ఉంటుందని చెప్పి వారి సంకల్పం మోడీ గారిది. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వామి థియేటర్ సమీపంలోని గాంధీ విగ్రహానికి టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. కార్పొరేటర్ బాబుతో పాటు కసుకుర్తి హనుమంతరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది పాల్గొన్నారని నేతలు తెలిపారు. ఈ నివాళి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాదేవి గారు ఇచ్చేసి మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేయడం ఏంటంటే స్వతంత్రం కోసం గాంధీ గారు ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే వారు చేపట్టిన కార్యక్రమాలు అహింస కానివ్వండి, అసత్యం కానివ్వండి, అధర్మం కానివ్వండి, వారు చూపిన బాటలో మనం అందరం కూడా ప్రయాణించి వారు చేపట్టిన కార్యక్రమాలను కూడా మనం నేటి తరానికి రాబోయే తరానికి కూడా తెలియజేయాలి. స్థానిక శాసనసభ్యులు గారు గల్లా మాధవి గారి సౌజన్యంతో ఈ 78వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మహానుభావుడు స్వాతంత్ర సమరంలో ప్రముఖ పాత్ర ఆనాటి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి కూడా స్వాతంత్ర ఉద్యమాన్ని పుంజుకుంటూ ప్రజలకు స్వతంత్రం తెచ్చే విధంగా ఆనాటి మహానుభావుడు పాటుపడిన నేటికి మేటికి ఎప్పటికీ మరువలేని మహాత్మా గాంధీ. సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు నెల్లూరులో జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజధాని నిర్మాణం రాష్ట్రాభివృద్ది పేరుతో చేపట్టిన కళాజాత గుంటూరుకు వచ్చింది. లాడ్జి సెంటర్లో ఈ జాతాకు సిపిఎం నాయకులు నేతాజీ, రామారావు తదితరులు స్వాగతం పలికారు. రాజధాని నిర్మాణంను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, కేంద్రం పూర్తిగా నిధులు కేటాయించి సహకరించాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాజధాని నిర్మాణం రాష్ట్రాభివృద్ధి పేరుతోనే ఒక జాతా నిర్వహించడం జరుగుతూ ఉంది. తాడేపల్లి నుంచి మంగళగిరి, తుళ్ళూరు, తాడికొండ, పెదకాకాని మీదుగా ఇప్పుడు గుంటూరుకి రావటం జరిగింది. రాష్ట్రానికి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు రాజధాని నిర్మాణం సంబంధించి ప్రాథమికమైనటువంటి అడుగులో కూడా పడలేదు. పర్మనెంట్ నిర్మాణాలు ఏమీ పూర్తి చేయలేదు. అట్లాగే రాజధానికి ఇవ్వాల్సినటువంటి నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అప్పుల పాలు చేయటం కోసం అని చెప్పేసి ప్రపంచ బ్యాంకు హడ్కో రుణాలకి డైవర్ట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది.
ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సర్టిఫికేట్స్ మేము ఇవ్వమని గవర్నమెంట్ కాలేజీ యాజమాన్యం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలా, లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి మహాసభలో తీర్మానం చేయడమే కాక వాటి కార్యాచరణలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది. కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టి కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర నాయకులు ఆవిష్కరించారు. 3,900 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్లు పెండింగ్లో ఉండడం వల్ల స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అంబటి అన్నారు. మొత్తం 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు? క్లాసుకు రావద్దంటారు, లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. మీరన్నా కట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్లలేని పరిస్థితి. దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడంతో పాటు కార్మికులకు తీవ్ర అన్యాయం చేసేలా మోడీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని కార్మిక సంఘ నేతలు మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఐ కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న నిరసనలు చేపట్టనున్నట్లు హనుమంతరావు, లక్ష్మణరావు, కోటయ్య తెలిపారు. కార్మిక సంఘాలన్నీ కలిపి ఏదైతే 4 కోడ్లు ఉన్నాయో వాటిని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే చట్టాలు అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. మూడో డిమాండ్ ఏదైతే రైతులకి నల్ల చట్టాలు 3 చట్టాలు తీసుకొచ్చి వాటిని తీసేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం అఫెన్స్లో పెట్టి మళ్ళీ కొత్త పద్ధతుల్లో దొడ్డదారుగా మళ్ళీ నల్ల చట్టాలు ప్రవేశపెడుతున్నాయి. దాన్ని వీటితో పాటు ఈరోజు మేక్ ఇన్ ఇండియా పేరుతో అనేక విధాలుగా స్వదేశీ పేరుతో ప్రచారం పొందుతున్న నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా తెగనమ్మేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కానీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ వీటన్నిటిని కూడా కార్పొరేట్లకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటిని తిప్పికొట్టాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు బీజేపీ అధికారంలో చేపట్టిన తర్వాత ప్రధానంగా అంబానీ, అదానీ సేవలో మునిగి తేలుతున్న నేపథ్యంలో భాగంగానే ఈరోజు లేబర్ కోడ్ని తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు ఘన నివాళులర్పించారు. కెమినీ సెంటర్లోని గాంధీ విగ్రహానికి నూరీ ఫాతిమా పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని వైసీపీ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. డిజిటలైజ్డ్ టెక్నాలజీతో హీరో డెస్టినీ 125 అందుబాటులోకి వచ్చింది. లక్ష్మీపురంలోని అసోసియేటెడ్ హీరో షోరూంలో ఈ బైక్ను ట్రాఫిక్ డీఎస్పీ రమేష్ లాంచ్ చేశారు. కంఫర్ట్ డ్రైవింగ్కు బూట్ స్పేస్ ఎక్కువగా ఉందన్నారు. బైక్ అమ్మేటప్పుడు కొనుగోలుదారుడికి డ్రైవింగ్ లైసెన్స్తో పాటు బైక్ రైడింగ్పై ఎంతవరకు అవగాహన ఉందో చెక్ చేయాల్సిన అవసరం ఉందని డీఎస్పీ సూచించారు. 5 కలర్ వేరియంట్స్తో హీరో డెస్టినీ 125 అందుబాటులో లభిస్తుందని షోరూం ప్రతినిధి అంజీ తెలిపారు. స్కూటీ వెహికల్ లాంచ్ చేస్తాం జరిగింది. దాని పేరు డెస్టినీ. దీని కాస్ట్ అబౌట్ 85,000. చాలా కంఫర్ట్గా ఉంది. ఇది బెంగళూరు నుంచి కూడా అఫీషియల్స్ వాళ్ళంతా వచ్చారు. మేనేజర్, జనరల్ మేనేజర్ కూడా వచ్చారు. ఈ లాంచింగ్కి నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి పోలీస్ తరఫున మా యొక్క సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే వెహికల్ డెలివరీ చేస్తున్నప్పుడు కూడా ఆ కన్సర్న్ కస్టమర్కి ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని కూడా చూడాలి. తర్వాత డ్రైవింగ్ క్లాసెస్ కూడా ఇక్కడే కండక్ట్ చేసి ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండేటట్టుగా కంపెనీ వారికి కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి మా పోలీస్ శాఖ తరఫున మేము రిక్వెస్ట్. దీంట్లో మీకు స్పెషల్గా చెప్పాలంటే ఉన్న అన్ని స్కూటర్స్ కన్నా దీంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అట్లాగే ఎదర బూట్ స్పేస్ కూడా కంపేర్ అన్ని స్కూటర్స్ కన్నా దీని బూట్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ లెగ్స్ పెట్టుకునే దగ్గర కూడా. అట్లాగే ఇది ఫుల్లీ డిజిటల్ మీటర్తో వస్తుంది. విత్ బ్లూటూత్ నావిగేషన్ కూడా ఉంటుందండి. ఫ్యామిలీకి మంచి కంఫర్ట్ వెహికల్ లాగా చెప్పొచ్చు.
ఆటో క్యాన్సిల్ వింకర్స్ కూడా ఇచ్చాడు. అంటే మనం వింకర్ ఆన్ చేసి అది ఒకవేళ మనం మర్చిపోయినా సరే ఆటోమేటిక్గా 15 సెకండ్స్లో ఆ వింకర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ప్రజాయుద్ధ నౌక గద్దర్ను బీజేపీ నేతలు బండి సంజయ్, విష్ణువర్ధన్ రెడ్డిలు కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బహుజన ప్రజా సంఘాల నేతలు అన్నారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బండి సంజయ్, విష్ణువర్ధన్ రెడ్డిల ఫోటోలను దగ్ధం చేశారు. గద్దర్ను అవమానించిన బండి సంజయ్, విష్ణువర్ధన్ రెడ్డిలపై బీజేపీ చర్యలు తీసుకోవాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, సురేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గద్దర్ గారి తన జీవితాంతం కూడా 50 ఏళ్లకు పైగా ప్రజా కళల మీద, ప్రజా సంస్కృతి మీద ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ కాడి నుంచి అత్యున్నతమైనటువంటి కేంద్ర మంత్రి పదవులు పొందినటువంటి వాళ్ళు కూడా గద్దర్ సాహిత్యాన్ని, గద్దర్ యొక్క పాటల్ని చాలా ఆనందంగా వాళ్ళు అనుభవిస్తూ ఆ సంస్కృతిని చేస్తూ గద్దర్ గారి యొక్క గొప్పతనాన్ని ఒకవైపున చూస్తూ ఉంటే అటువంటి గొప్ప కళాకారుణ్ణి, ఒక ప్రాంశృతిగా ప్రజాయుద్ధ నౌకగా గుర్తింపుతున్నటువంటి ఒక కళాకారుణ్ణి ఆ విధంగా అవమానపరచడం అనేటువంటిది చాలా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం దళిత బహుజన పీడిత ప్రజల మొత్తాన్ని కూడా అవమానించినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. కాబట్టి బండి సంజయ్ని వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి వెంటనే బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఇలాంటి సహేతుకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకత్వానికి తగదు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి బోర్డు సమావేశం. 15 ప్రాజెక్టులకు సంబంధించి 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. తొలి దశలో 161 సేవలు పొందవచ్చునని వెల్లడి. ఆచరణాత్మకమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రైవేట్ స్కూల్స్ ముందుండాలి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి. ఘన నివాళులర్పించిన రాజకీయ పార్టీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.